హాయ్ వ్యూయర్స్, ఒక టవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. తిరుమలలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి సార్. ఇది భక్తుల్ని కూడా కలవరపెడుతుంది సార్. అంటే మొన్నే చూసాం తిరుమల తొక్కిసలాట ఘటన జరిగింది. ఆ తర్వాత ఒక బాబు చనిపోయాడని వార్తలు వచ్చాయి. అండ్ అగ్ని ప్రమాదం, బస్సు ప్రమాదం ఇటువంటివి కూడా సంభవించాయని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది తిరుమలలో? మరి ప్రమాదాలు గల కారణాలు ఏంటి? మీరేం చెప్తారు సార్ దీనిపై? ఏకాదశి సందర్భంగా ఈ నెల 8న అక్కడ స్టాంపీడ్ తొక్కిసలాట జరిగింది. అందులో 6 మంది చనిపోయారు, 40 మందికి పైన గాయాలైనాయి. అది ఎంత సంచలనం రేపిందో చూసాము. దానికి సంబంధించి కొంతమంది మీద చంద్రబాబు ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. ఒక ఇద్దరిని సస్పెండ్ చేసింది, ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేసింది. సో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ సారీ చెప్పాడు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా సారీ చెప్పాడు. సో అది మర్చిపోక ముందే ఒక లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భయంతో పరుగులు తీశారు భక్తులు, ఆ కౌంటర్లో ఉన్నోళ్ళు. కాకపోతే అది విస్తరించకుండా ఇమ్మీడియట్గా ఆపగలిగారు. దాని తర్వాత ఒక బస్సు ప్రమాదం జరిగింది. అది కూడా బస్సు కొంతమంది గాయాలైనా తప్ప కొద్దిగా ఏంటే ఆ వాల్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కిందకి లోయలో పడలేదు, లేకపోతే లోయలో పడే పరిస్థితి ఉంది. దాని తర్వాత 2 స్కాములు బయటకు వచ్చాయి. ఒకటి 300 దర్శనం టికెట్ స్కాము. దాదాపు 11 మందికి బెంగళూరులో 19,000 వర్త్ ఉన్న టికెట్స్ అమ్మారని చెప్పి 5 మంది మీద కేసులు పెట్టారు. స్పెషల్ కౌంటర్ ఉద్యోగిగా ఉన్న లక్ష్మీపతి, ఫైర్ సిబ్బంది ఉన్న మణికంఠ, భానుప్రకాష్, ట్యాక్సీ డ్రైవర్లు శశి, జగదీష్, వీళ్ళ 5 మంది మీద కేసులు పెట్టారు. అంటే కొంతమంది తిరుమలలో అమ్మారు, కొంతమంది చెన్నైలో, ఈ జగదీష్ అనే వ్యక్తి చెన్నైలో కూడా ఈ టికెట్లు అమ్మినట్టుగా. నిజానికి ఇది కొత్త విషయం కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు ఒక బయటపడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక 3వ అంశం గోల్డ్ బిస్కెట్ల దొంగతనం. మామూలుగా మనకి హుండీలో గోల్డ్ బిస్కెట్లు, గోల్డ్ ఆభరణాలు, వెండి ఇవన్నీ కూడా వేస్తుంటారు. అవన్నీ కూడా పరకామణిలో దాన్ని సెగ్రిగేట్ చేసి, దాన్ని కౌంట్ చేసి, దాన్ని వర్త్ ఎంత ఉండొచ్చు అవన్నీ కూడా లెక్కేసి రాసి దాన్ని స్టోర్ రూమ్లో ఉంచుతారు. అక్కడ మొన్న ఏమైందంటే, ఈ ట్రాలీ ఉంటుంది కదా, చెత్త తీసుకెళ్ళి ట్రాలీ పైపుల్లో 100 గ్రాముల బంగారు గోల్డ్ బిస్కెట్లు దొరికాయి విజిలెన్స్ వాళ్ళకి. దాన్ని ఆరాధిస్తే గత కొంతకాలంగా ఒక వ్యక్తి వీరిశెట్టి పెంచులయ్య అని తిరుపతికి చెందిన వ్యక్తి, ఆయన్ని పట్టుకున్నారు. ఆయనే చేశాడని ఆయన విచారిస్తే 46 లక్షల వర్తున్న ఆభరణాలని అతను ఇప్పటివరకు దొంగిలించాడు, ఎప్పటి నుంచో చేస్తున్నాడు. అంటే తిరుమల పరకామణి లాంటి ప్లేస్ నుంచి 46 లక్షల వర్తున్న గోల్డ్ని ఎలా అతను స్మగ్లింగ్ చేయగలిగాడు అనేది ఇవాళ పెద్ద ఎత్తున చర్చ వస్తుంది. అది ఏంటంటే 100 గ్రాముల బంగారు బిస్కెట్లు ఒకసారి, 555 గ్రాముల బంగారు బిస్కెట్లు ఒకసారి, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండి, ఇవి ఇప్పటివరకు అతను స్మగ్లింగ్ చేసినట్టుగా పోలీసుల ముందు కనిపిస్తాడు. ఇది సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే పరకామణిలోనే ఇలాంటి చోరీ సాధ్యమైందంటే, అతను యాక్చువల్గా కాంట్రాక్ట్ యూనియన్ బ్యాంకులో కాంట్రాక్ట్ ఎంప్లాయీ. అతను 2 ఏళ్ళ నుంచి పరకామణిలో పనిచేస్తున్నాడు. అతనికి డబ్బు ఆశ పుట్టి ఇలా చేసింది. ఇది కూడా ఫస్ట్ టైం అయితే కాదు. అంటే ఈ స్కాములు అనేవి ఫస్ట్ టైం కాదు, ప్రతి గవర్నమెంట్లో జరుగుతూనే ఉంటాయి. దొరికినవాడు దొంగ అన్నట్టుగా దొరికినప్పుడే ఈ వార్తలు బయటకు వస్తూ ఉంటాయి. సో ఇది మర్చిపోకముందే లేటెస్ట్గా ఒక చిన్న బాబు ప్రమాదవశాత్తు చనిపోయాడు. కడప చిన్న చౌక్ సంబంధించిన శ్రీనివాసులు, కృష్ణమేన దంపతులు తమ ఫ్యామిలీకి సంబంధించి అక్కడ వాళ్ళు టోకన్స్ తీసుకున్నారు. 13వ తేదీ టోకన్స్ తీసుకుంటే వాళ్ళకి 16వ తేదీ దర్శనానికి ఆ టోకన్స్ అనుమతి లభించింది. వాళ్ళు 15వ తేదీ అక్కడికి వెళ్ళి అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్, తిరుమల దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పద్మనాభ నిలయంలో వాళ్ళకి లాకర్ ఫెసిలిటీ అవి ఇచ్చారు. అక్కడ ఉన్నప్పుడు ఆ ఇద్దరు పిల్లలు 2nd ఫ్లోర్లో పైన ఓపెన్ స్పేస్ ఉంటే అక్కడ ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు 2nd సన్ సాత్విక్ అనే అబ్బాయి కాలు జారి కిందికి పడిపోయాడు. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లోకి వెళ్ళినాక వాళ్ళు వైద్యం చేశారు, కానీ అబ్బాయి చనిపోయాడు. సో ఇది అంటే వాళ్ళు అంత కాలు జారే విధంగా వాళ్ళని ఎందుకు పెట్టారు, అంత లోగా ఎందుకు ఉంది, అది సెక్యూరిటీ ఎందుకు లేదు అన్న విమర్శలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. అంటే ఏమవుతుందంటే, మామూలుగా అయితే ఇవన్నీ అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతుంటాయి, కానీ తిరుమల అనేసరికి ఇది ఇంటర్నేషనల్ అటెన్షన్ ఉంటుంది కాబట్టి తిరుమలలో ఏం జరిగినా
అది పెద్ద ఎత్తున మీడియా అటెన్షన్ కావచ్చు, ప్రజల అటెన్షన్ కావచ్చు చోటు చేసుకుంటుంది. అంటే ఇక్కడ బిఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి ఇవి ఎక్కువైనాయి అనేది ఇప్పుడు ప్రధానంగా విమర్శ. మనం ఆల్రెడీ చూసాం బిఆర్ నాయుడికి అక్కడున్న ఈఓ శ్యామలరావుకి మధ్య పడట్లేదని ఆంధ్రజ్యోతి రాసింది. ఎడిటోరియల్ ఆయన కొత్త పలుకులో కూడా డీటెయిల్గా రాశాడు. సో ఒకటి ఏంటంటే బిఆర్ నాయుడికి ఎక్స్పీరియన్స్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేవు, ఆయన తీసుకొని పెట్టారు. ఆయనేమో లోకేష్ మనిషి, అక్కడున్న ఈఓ ఏమో శ్యామలరావు ఏమో చంద్రబాబు మనిషి, వీళ్ళిద్దరి మధ్య ఒక కోఆర్డినేషన్ లేదు. అది ఏమైపోయిందంటే ఇటు పాలక మండలికి, అంటే టీటీడీ బోర్డు పాలక మండలి ఉంటుంది, బోర్డు మెంబర్స్కి ఇటు అధికారులకి మధ్య సమన్వయ లోపం అనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ దాన్ని మళ్ళీ వాళ్ళిద్దరు ఖండించి ప్రెస్ మీట్ పెట్టి ఇదేమీ లేదు, మేము ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం అని చెప్పారు. అది కూడా మనకు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అలా చెప్పినప్పటికి కూడా. ఎందుకంటే వరుసగా సంఘటనలు ఇలా జరుగుతున్నాయి. కేవలం ఒక 3,000 మందికి టోకన్స్ ఇచ్చి ప్రాపర్గా వాళ్ళని పంపించలేకపోయారంటే ఇంత ఘన చరిత్ర ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా లక్షల మందిని ఎలా డీల్ చేస్తారనేది పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించాడు. సో దీనికి ప్రధాన కారణం ఎందుకంటే 15 సార్లు వీళ్ళు ఈ ఏకాదశికి సంబంధించిన దర్శనాలకు టోకన్లకు సంబంధించి 15 సార్లు మీటింగ్లు పెడితే ఒక్కసారి మాత్రమే వీళ్ళిద్దరూ కలిసి పాల్గొన్నారు. సో వీళ్ళ మాట వాళ్ళు వినట్లేదు, వాళ్ళ మాట వీళ్ళు వినట్లేదు అనేది ప్రధానంగా చెబుతున్నారు. మామూలుగా ఇటువంటి ఇందాక చెప్పిన దర్శనం స్కాములు, తర్వాత లడ్డు స్కాములు, గోల్డ్ కానీ డబ్బులు కానీ పట్టుకుపోవడం, ఇవన్నీ ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాయి. ఎందుకంటే నేను తిరుపతిలో చదువుకున్నా కాబట్టి చిన్నప్పటి నుంచి వింటున్నా. ఇప్పుడు కూడా మనం ఎవరికైనా లడ్లు కావాలి, ఒక 20 లడ్లు కావాలని చెప్తే అక్కడ ఎవరో ఉంటారు బ్రోకర్లు, వాళ్ళకి చెప్తే వాళ్ళు తెప్పించేస్తారు అన్నమాట తిరుపతిలో. ఎందుకంటే అక్కడ పనిచేసే ఉద్యోగులు కావచ్చు, షాపు వాళ్ళు కావచ్చు, ఇతర ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళకి ఏ మార్గాల్లో తేవాలో ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఏళ్ల తరబడి పనిచేస్తుంటారు కాబట్టి ఐడియా ఉంటుంది. ఎక్కడైనా కూడా ఇది తిరుమలలోనే కాదు అన్ని చోట్ల జరుగుతుంది. ప్రతి చోట ఆయన ఎవరో ఫిలాసఫర్ చెప్పాడు, రూల్స్ ఎందుకు ఉన్నాయంటే బ్రేక్ చేయడానికి అని. వితౌట్ బ్రేకింగ్ ఆఫ్ ద రూల్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ద రూల్ అన్నాడు ఆయన. అలాగే రూల్స్ ఉన్నాయంటేనే బ్రేకింగ్ కూడా ఉందని బ్రేక్ చేస్తూ ఉంటారు. అది ప్రతి గవర్నమెంట్లో జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ క్రిస్టియన్ అని, అక్కడ క్రిస్టియానిటీని చేస్తున్నారని అనేక అవకతవకలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున తెలుగుదేశం మీడియా ఫోకస్ చేసింది. అందువల్ల దాని అటెన్షన్ పెరిగింది. లేకపోతే ఇంత అటెన్షన్ ఉండదు. ఇవన్నీ సాధారణంగా జరిగేవి. యాక్సిడెంట్లు కూడా